దినం దేవుని వాగ్దానం. కాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్నే లేస్తున్నారా? ఏదైనా విషయంలో కృంగిపోయి అలసిపోయి బాధలు చింతలు వ్యాధులలో ఇట్లా ఉన్నాం అట్లా ఉన్నామని గొనుగుతున్నారు. దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, దేవుడు తప్పిస్తాడు. రక్షించువాడు రక్షకుడు, పాపక్షమాపణ నిత్యజీవం పరలోకం ఇచ్చే దేవుడు. ఇహపరమైన సమస్యలను రక్షించడండి. ఏమని కోర్టు కేసు తెగట్లేదా? దేవుడు నిన్ను శత్రువుకు అప్పచెప్పలా. వాడి కట్లు చిన్న కాటు పడ్డాయి, దాని నుండి విడిపిస్తాడు, తప్పిస్తాడు, రక్షిస్తాడు. రెండోది, ఏ సమస్యను ఏ దేశంలో ఉన్నా భయపడద్దు, దిగులు పడద్దు. దేవునికే నీ సమస్య చెప్పు, తప్పకుండా విడిపించబడుతుంది. చూడండి, ఒక చక్కటి మాట నేను చదవకముందు, ఎందుకండి మేము దేవుని నమ్మాము మాకు బాధలు అనకండి. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సమస్యలున్నా వాటన్నిటికీ దేవుని యొద్ద పరిష్కారం. అర్థమైందా? ఈరోజు వాగ్దానం నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. మనందరం చాలా శ్రేష్టమైన మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మది కలుట కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమైన గోతి నుండి విడిపించితివి. దేవుడట ప్రేమ చేత విడిపిస్తాడంటండి. విడిపించకపోతే ఎట్లా కదా, మా అక్క కదా సాయం చేయాలి, మా తమ్ముడు కదా సాయం చేయాలా, లేకపోతే అంటారు అని కాదు. దేవుని ప్రేమ ఏంటి తెలుసా? అసలు ఎన్ని నీకున్నా విడిపించేటకు, ఎంత డీప్గా నువ్వు లోకంలో పాపంలో శాపంలో రోగంలో ఉన్నా ప్రేమతో నిన్ను విడిపిస్తాడట. ఎంత మంచి దేవుడు అండి. దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు కదా. నిజంగా కొందరు మనుషులు మారిపోతారు, వాళ్ళ ప్రేమలు మారిపోతాయి. అందుకే నీ చేయి విడువడు అనే పాటలో రాశారు, మమతలు ఎన్నో మారిన స్నేహమే చేదైనా అని రాశాను నేను ఆ మాట. ఎందుకు మారిపోతారు, మర్చిపోతారు మనల్ని. కానీ మారని ప్రేమ దేవుని ప్రేమ. ఆయన ప్రేమట నాశనము నుండి పాపము నుండి నేను విడిపిస్తాట, చీకటి నుండి నేను విడిపిస్తాట, వ్యాధి నుంచి బాధ నుంచి నింద నుంచి నేను విడిపిస్తాట. నా ప్రేమ చేత నాశనమనే ఆ యొక్క బంధకము నుండి, రోగమనే బంధకం నేను విడిపిస్తానంటున్నాడు. కాబట్టి దేవుడు ఎంత మంచి దేవుడు అండి. ఆయన అంటున్నాడు, హిజ్కియా నీ ప్రేమ చేత, నీకు కూడా అదే మాట దేవుడు మాట్లాడుతాడు, నాకు కూడా అదే మాట. నా ప్రేమతో నీ మీద నాకున్న ప్రేమ ఎంత గొప్పదో చెప్తున్నాడు దేవుడు. నీ మీద నాకెంతో ప్రేమ, నేను నిన్ను విడిపిస్తాను. ఈరోజు వాగ్దానం నమ్ము. ఏ విషయంలో భయపడితే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రేర్ చేసుకో, ప్రార్థన చేసుకో. ప్రభు రక్షించు, నీ ప్రేమ గొప్పది. ఏ నాశనం ఏ ఇంట్లో ఉందో, ఏ రోగం, ఏ కోర్టు కేసు, ఏ అప్పు, ఏ ఇరుకు, గర్భఫలం, పిల్లలు, భర్త, భార్య సమస్య, ఉద్యోగం, పెళ్లి కాక ఎందులో ఉన్నా విడిపించి, వారు ఏ దేశంలో ఉన్నా విడిపించి, వారికి ఉన్న సమస్యల నుండి విడిపించి, వారి బంధకాల నుండి విడిపించి, నీ కృప వారిని కప్పు నాయన, నీ కనికరం వారిపై నింపుదేవా. వారి జీవితాన్ని తిరిగి పునర్నిర్మాణం జరిగించి అయా ప్రపంచ దేశాలు యుద్ధాలు మాన్పి, సంఘాలు క్షేమ, సేవకులు వారి పిల్లలు వారి కుటుంబాలు కంచి వేసి కాపాడి, సంఘాల్లో పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఉజ్జీవము, అపోస్తుల మినిస్ట్రీ, జాషువా జనరేషన్ రేజ్ చేసి మీరు తోడుగుండండి. మమ్మల్ని మా కుటుంబాన్ని మా కల్వరి మినిస్ట్రీ నీ ప్రేమ చేత నాశనమనే గోతులను విడిపించావు, ఇంకా పైకి లేపి ఆశీర్వదించమని. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డల్ని గొప్ప చేసి దీవించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక దేవుని బిడ్డలారా, నీ చేయి విడవడు అనే పాట పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. మరి 15th మార్నింగ్ రిలీజ్ అయింది. పాట అందరు వినండి, చూడండి. దేవుని వాక్యంలో ఉన్న బలాన్ని, ఆ వాగ్దానం పొందండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం లైవ్, ఎవ్రీ సాటర్డే సండే బెల్లంపల్లిలో ఉంటాయి, ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ హయత్ నగర్ ఉంటాయి. పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.